చాలామంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు, లేదా ఐవీఎఫ్ తీసుకుంటున్న రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయి, లేదా ఎర్లీ మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి అనే దానికి మెయిన్ కాజ్ జెనెటిక్ కాజ్ ఉంటుంది. ఇది తెలియక చాలామంది రిపీటెడ్గా ట్రై చేస్తూనే ఉంటారు. సో జెనెటిక్ కాజెస్ అనేది ఏంటి అంటే, కొన్ని పర్టికులర్ జీన్స్ అనేవి ఎప్పుడైతే మేల్లో కానీ ఫీమేల్లో కానీ పాజిటివ్ ఉంటాయో అది బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా పర్టికులర్ జీన్స్ వల్ల మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉండొచ్చు. సో దెర్ ఆర్ సర్టెన్ జీన్స్ వేర్ జనరేషన్స్ నుంచి పాస్ అవుతూ ఉండొచ్చు. అది ఎంబ్రియోకి అంటే బేబీకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అలాంటి ఎంబ్రియో మీకు ఇంప్లాంట్ అయినప్పుడు అది సరిగ్గా అతుక్కోకపోవటం వల్ల, లేదా ప్రెగ్నెన్సీ ఫర్దర్గా కంటిన్యూ అవ్వకుండా ఎర్లీ మిస్క్యారేజ్ కూడా అవుతుంది. సో ద మెయిన్ రీజన్ బిహైండ్ రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అండ్ ఎర్లీ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ కుడ్ బి జెనెటిక్ కాజెస్. సో ఈ జెనెటిక్ కాజెస్ని ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ థింగ్, జెనెటిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ చేసుకోవాలి. సో ఇందులో మీకు ఏదైనా పాజిటివ్ జీన్స్ ఉంటే అకార్డింగ్గా మనం ట్రీట్మెంట్ మారచ్చు. అలాగే ఏ జీన్స్ అయితే మనకు పాజిటివ్, హస్బెండ్ వైఫ్ పాజిటివ్ ఉంటాయో అవి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనుకున్న వాటికి మనం ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ చేసి అలా నార్మల్గా ఉన్న జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోస్ అంటే యూప్లాయిడ్ ఎంబ్రియోస్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రెగ్నెన్సీని మనం ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి ట్రై చేయొచ్చు.